గుడిలో ఏ విగ్రహాన్నైతే చూసి ప్రతి భక్తుడు మురిసి తరించిపోతాడో ఆయనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. హలో గాయ్స్! మన ఫుడ్ బజ్‌లో ఈరోజు టీటీడీ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. టికెట్స్ తీసుకోవడం దగ్గర నుంచి దర్శనం అయ్యేంత వరకు స్కామ్ అలర్ట్స్, మేము పడిన ఇబ్బందులు అన్నీ పక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళినా కూడా మనం ఒకటి తెలిస్తే ఆ భగవంతుడు ఒకటి తెలిసినట్టు గాడ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. జూలై 9థ్ వెళ్ళొచ్చామండి. మాలా ఇబ్బందులు పడకుండా మీకు మంచిగా అంతా జరగాలని. ఈ వీడియోని చూస్తే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో లాగా అనిపిస్తే 1 ఆర్ 2x స్పీడ్‌లో చూడండి. స్పీడ్‌గా చూసినా కూడా మీకు అర్థమవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము మా ఫ్యామిలీ అందరం కూడా. మన ఛానల్‌లో మెయిన్ టాపిక్కే ఫుడ్ కాబట్టి మన వ్లాగింగ్స్‌లో కూడా ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది చూడండి. కట్ పొంగల్, పల్లీ చట్నీ, పులిహోర, చపాతీ, పన్నీర్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. ఫస్ట్ పాయింట్, టికెట్స్ ఎలా చేసుకోవాలి? మొబైల్‌లో చేసుకుంటే మంచిదండి. మానిటర్ ల్యాప్టాప్ నుంచి కాకుండా టీటీడీ దేవస్థానం వాళ్ళ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ నుంచి ఎప్పుడైతే ఎవ్రీ మంత్ మనకి రిలీజ్ అవుతాయో టికెట్స్ అప్డేట్ వస్తుంది. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే అందు నుంచి ఒక అకౌంట్ నుంచి 6 టికెట్లు మనం చేసుకోవచ్చు అన్నమాట. దాని నుంచి ఒక రూమ్ కూడా బుక్ అవుతుంది. ఒకప్పుడు టికెట్స్ చాలా బాగా ఈజీగా దొరికేసేవి. చాలా సింపుల్గా వెళ్ళొచ్చేస్తూ ఉండేవాళ్ళం. భగవంతుడు పిలిస్తే కానీ, ఆ శ్రీవారి పిలుపు ఉంటేనే కానీ తిరుమలకి వెళ్ళలేమని చాలామంది నోట్లోంచి వింటే ఏంటో అనుకున్నాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాక మాకు అర్థమైంది. 2 సంవత్సరాల కింద మీద పడితే ఇప్పటికి టికెట్స్ దొరికి ఇప్పుడు వెళ్ళగలిగామండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆపోజిట్లో విష్ణువాసం అని ఉంటుంది. అందులో మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు. మేము మెట్లు ఎక్కాలనుకుంటున్నాము. మాలో కొంతమంది మెట్లు ఎక్కుతారు. మిగిలిన కొంతమంది చిన్నపిల్లలతో పైకి కొండ మీదకి బస్సులో వెళ్ళిపోతారు. బస్సులో వెళ్ళాలి అనుకుంటే విష్ణువాసం బయటకు వచ్చి మనం బయట నిలబడితే పైకి కొండకి వెళ్ళడానికి, తిరుమల కొండకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయండి. అలాగే ప్రైవేట్ జీప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనకి విష్ణువాసంలోనే శరవణ భవన్ ఉందండి. టిఫిన్స్ తినడానికి ఇక్కడికి వచ్చాము. ఇందులో పన్నీర్ దోశ, ప్లెయిన్ దోశ, అలాగే మసాలా దోశ కూడా బాగుంది. ఇడ్లీ అయితే అంత అనిపించలేదు, ఎందుకంటే తమిళనాడు స్టైల్ ఇడ్లీలు కదండి, సాగుతూ ఉంటాయి. అవంత టేస్ట్ అనిపించలేదు. పూరి బాగుంది, పొంగల్ బాగుంది, అన్నీ టేస్టీగా అనిపించాయి. చట్నీలు ఓకే, యావరేజ్గా ఉన్నాయి. మొత్తం అందరం ఇక్కడ తినేసి 2 గ్రూప్స్గా సెపరేట్ అయిపోతాం. కొండ మీదకి వెళ్ళే వాళ్ళు, మెట్లు ఎక్కడానికి వెళ్ళేవాళ్ళం. విష్ణువాసంలో అయితే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. అలాగే లాకర్స్ కూడా ఉన్నాయి. విష్ణువాసంలో నార్మల్గా పొద్దున్న దిగిన వెంటనే సర్వదర్శనం కోసం మనకి టోకెన్స్ ఇస్తారు. కానీ మేము దిగిన రోజున అంటే జూలై 8న టోకెన్స్ లేవు. 9th దర్శనానికి అసలు ఇవ్వడం లేదు. తిరుమలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారిపోయినాయండి. చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుని వెళ్ళినా కూడా ఎక్కడో చోట పప్పులో కాలు వేయాల్సిందే అనిపించింది. మా బుడ్డి పిల్లలిద్దరూ ఆడుకుంటున్నవి 2 గన్స్ ఉన్నాయి కదా, అవి 2 కలిపి ₹50 విష్ణువాసం దగ్గర అమ్ముతుంటే తీసుకున్నారు. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. మేము అలిపిరి వైపు వెళ్ళాలా, శ్రీవారి మెట్ల వైపు వెళ్ళాలా అని ఆలోచిస్తూ శ్రీవారి మెట్ల వైపే వెళ్ళాలని వచ్చేసాము. అలిపిరి మెట్లకైతే 3500 నుంచి 3400 ఉందండి. శ్రీవారి మెట్లకైతే 2400 మెట్లు ఉన్నాయి. అందుకే శ్రీవారి మెట్ల వైపు వచ్చేసాము. మెట్లెక్కే ముందు మన దగ్గర లగేజ్, చెప్పులు రెండింటిని వేసేయాలి. లగేజ్కి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. వారి కోసం మనం బ్యాగ్స్ అన్నింటికి లాక్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్స్ జిప్స్ ఉంటాయి కదా, సోప్సో, షవజల్సో, షాంపూసో, వాటిని కూడా మనం పెద్ద జిప్లో లోపల వేసేసుకుని బ్యాగ్లో లాక్ చేసుకుంటే మంచి. తర్వాత ఇలా కార్డ్స్ ఇచ్చారు. పురకాస్తో ఈ ట్యాక్స్ని కూడా బ్యాగ్స్కి కట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే పైకి పంపించేస్తారు కొండ మీదకి. ఇక్కడ స్టాల్ కనిపిస్తుంది కదండి, శ్రీవారి మెట్ల దారిలో ఈ స్టాల్ ఒకటి మాత్రమే ఉంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లాంటివి పైకి తీసుకెళ్ళకూడదు. స్టీల్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ పైన వాడాలి కొండ మీద. అలాగే మనకి ఈ మీకు చూపించాను కదా షాప్లో, ఆ షాప్లోని సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, బనానాస్ లాంటివి. ఈ షాప్లో వాటర్ బాటిల్స్ అమ్మట్లేదండి. అలాగే మెట్లెక్కే దారిలో కూడా ఏమీ ప్రైవేట్ సంస్థల నుంచి అమ్మేవి ఏమీ కూడా లేవు. వాటర్ బాటిల్స్ కానీ తినుబండారాలు కానీ ఏమీ లేవు. ముందు బయట కూర్చున్న సెక్యూరిటీ చెప్పేస్తున్నాడు ఆయన, మీరు వెళ్ళే దారిలో మీకు ఏమి ఉండవు. మీ భార్య పిల్లల బాధ్యత, వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు కానీ, మీ పాకెట్లో ఉన్న పర్సు, మీ చేతికున్న ఫోను, ఏమైనా సరే బాధ్యత మీదే అని చెప్పేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ దీపం వెలిగించుకుని స్వామివారికి పువ్వులు, పసుపు, కుంకుమ వేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాము. పసుపు కుంకుమ హడావిడిలో ఇంటిని తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇక్కడ దేవుడి మీద వేసింది మాత్రం పసుపు కుంకుమలు కాదండి, రంగులవి. మనకి మంచినీళ్ళు కావాలంటే మెట్లెక్కే దారిలో మార్గ మధ్యంలో కుళాయిలు ఉన్నాయి, మంచినీళ్ళ పైపులు ఉన్నాయి, అందులో పట్టుకుని తాగడమే. మీరు చెప్తే నమ్మరు, ఇంచుమించు 400 మెట్లెక్కేంత వరకు కూడా మాకు మనుషులు కనిపించలేదు. మా ఇంట్లో మేము మాత్రమే ఉన్నాం. మాకు అనిపించింది, ఇదేంటి అలిపిరి వైపు చాలామంది జనాలు కనిపించారు, శ్రీవారి మెట్ల వైపు మనం మాత్రమే వస్తున్నామా అని. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనుషులు కనిపించారు. కానీ ఎప్పుడూ శ్రీవారి మెట్ల వైపు ఉన్నంత జనాలు ఈసారి లేరండి.
మెట్లెక్కే ముందు సెక్యూరిటీ ఆయన కూర్చుంటారు కదా! ఆయన చెప్పాడు మాకు, "నిన్న కాక మొన్నే మేము ఇక్కడ కొండ చెరువులు పట్టుకున్నాము. కొంచెం చూసుకొని ఎక్కండమ్మా" అని. ఇంక చూసుకోండి ఏడుకొండలవాడ అనుకుంటూ లగెత్తాం పైకి. ఇక్కడ సాధారణంగా మీకు చూపిస్తున్న చోట మెడికల్ సెంటర్ ఉంది. అలాగే దాని పక్కన టోకెన్స్ ఇస్తారు. మామూలు సర్వదర్శనానికి తర్వాత రోజు కోసం టోకెన్స్ ఇస్తారు. కానీ ఆ రోజు అది క్యాన్సిల్ అయిపోయిందండి. అక్కడికొచ్చినోళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యి వెళ్తున్నారు. మనం ఎక్కుతున్న ఈ 7 కొండలు ఆ ఆదిశేషుడు కాబట్టి, ఈ 7 కొండల్ని అందుకే శేషాచలం అని పిలుస్తారు. మెట్లెక్కే ముందు బోర్డు మీద 12 సంవత్సరాల లోపు పిల్లలు నాట్ అలౌడ్ ఉంది. కానీ చంటి పిల్లలతో కూడా మెట్లెక్కుతున్నారు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారండి మెట్లెక్కే వాళ్ళలోని. నాకు వీడియో తీయాలని ఆలోచన రాలేదు కానీ, ఒక మా అమ్మగారైతే ఈజీగా 70+ ఉంటారండి. ఆవిడ ఎంత హుషారుగా ఎక్కుతున్నారనుకున్నారు. ఆవిడ ఎంత హుషారుగా ఎక్కుతున్నారు ఆ వయసులో. ఎంత వయసొచ్చినా కూడా మేము కూడా అంతే హుషారుగా మెట్లెక్కేంత ఓపికని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమందరం కూడా గంటన్నర టైంలో శ్రీవారి మెట్లెక్కేసి పైకొచ్చి కూర్చున్నాం. మేము మెట్ల దారిలో ఉన్నప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే, మాకు రూమ్స్ దొరకలేదని. ఎన్న ట్విస్ట్ గోవిందా అనుకోని షాక్‌లో ఉండి, అలాగే ఎంత ఫాస్ట్‌గానో వచ్చేసాం పైకి. రూమ్ దొరకలేదన్న టెన్షన్‌లో. త్వరగా మెట్లెక్కేసి పైకొచ్చేసి అవి చూడాలి, ఇవి చూడాలి, ఇవి తిరగాలి, అవి తిరగాలి చాలా ప్లాన్ చేసుకున్నాం. మనం ఒకటి తలిస్తే ఆ భగవంతుడు ఒకటి తలిచినట్టు గాడ్ థింగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట అనిపించింది. కొండ మీదకి రాగానే పల్చటి మజ్జిగలో అలా వేయించిన జీలకర్ర పొడి చల్లి గ్లాసు నిండా పోసిస్తున్నారు. లొట లొట 2-3 గ్లాసులు ఒక్కొక్కరం తాగేసి ఇంక అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్‌కి పరిగెట్టాం. ముందు లగేజ్ తీసుకున్నామండి. ఉచిత లగేజ్ కౌంటర్ ఉంది. కింద నుంచి పైకేసాం కదా! పైకొచ్చిన తర్వాత లగేజ్ తీసుకొని అందరం సిఆర్ ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాం. ఇన్నాళ్ళు రూమ్స్ ఎలాగైనా దొరికేవండి తిరుమలలో. ఇప్పుడైతే అలా అస్సలు దొరకట్లేదు. మాకు ఆల్రెడీ రూమ్స్ ఉండి కూడా మేము మిస్ అయ్యాము. చాలా బాధ అనిపించింది. కాటేజ్ నందకం దగ్గర స్కామర్లు అయితే మమ్మల్ని స్కామ్ చేయడానికి చాలా ట్రై చేశారు. టీటీడీ దేవస్థానంలో తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఐడీ కార్డ్ పంపిస్తే ఇది ఫేక్, మీరు రూపాయి కూడా పే చేయకండి. ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోయినాయి. 12 దాటితే మీకు రూమ్ రావు అంటే రావు అంతే. లగేజ్ లాకర్ రూమ్‌లో పెట్టేసుకొని, ఈ రాత్రికి ఏదో ఒకలాగా ఉండిపోదాము పైన తిరుమలలో అనుకున్నాం. కానీ, మా కళ్ళ ముందే మా ట్రాలీ బ్యాగ్ నేసేయడానికి చూసారండి. అంటే దొంగతనం చేయడానికి చూసారు. సీఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్‌లోనే శ్రీ రాఘవం అని ఉంటుంది హోటల్. అందులో ఫ్రైడ్ రైస్ కానీ, స్పెషల్ ఫ్రైడ్ రైస్ కానీ చాలా టేస్టీగా బావుంటాయి. ఐడీ కార్డ్ చూస్తే స్కామర్లు చూపించింది టీటీడీలో వాళ్ళు వర్క్ చేసే దానిలాగే ఉంది. అసలు మాకు తెలిసిన వాళ్ళు లేకపోయిండుంటే ఏదో ఒకలాగా బుక్ అయిపోతామండి. ఎందుకంటే వీక్ మూమెంట్ కదా! నడిచి నడిచి ఉన్నాము. పిల్లలు చిన్న పిల్లలు. పడుకోవడానికి ఏదో ఒక స్టే దొరికితే చాలని భ్రమలో ఉంటాం కానీ, మాకెక్కడ డౌట్ వచ్చిందంటే ఫస్ట్ రూమ్‌కి 2500 కట్టమన్నారు. తర్వాత గట్టిగా అడిగితే 1250కి వచ్చేసారు. అప్పుడు డౌట్ వచ్చింది మాట. పైన ఉండగానే యాప్‌లో ఒక ఫ్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాము. ఆ ఫ్లాట్ 24 అవర్స్‌కి ఇంత అమౌంట్ అని చార్జ్ చేస్తారండి. 2200, 2500 అలా ఉంది. ఆ ఫ్లాట్ బుక్ చేసుకున్నాము. నైట్ అందరం అందులోనే స్టే చేసాం. పిల్లలు కూడా అప్పటి వరకు పే చేసిన వాళ్ళు కూడా ఏదో మన ఇంటికొచ్చాము అన్నట్టు బాగా చక్కగా ఆడుకున్నారు. సింపుల్‌గా రూమ్ టూర్ చూపిస్తాను చూసేయండి. కిచెన్ చాలా బాగుంది. కిచెన్‌లో అయితే మనకి వాటర్ టిన్ ఒకటుంది. తర్వాత కెటిల్ ఒకటుంది. 2 డస్ట్‌బిన్స్ ఉన్నాయి. అలాగే మనం టీ, కాఫీ చేసుకోవడానికి ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. టీవీ ఉంది. దానికి జియో నెట్వర్క్ ఉంది. 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్‌రూమ్స్‌లోని 2 ఏసీలు ఉన్నాయి. ఒక బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకొక బాత్రూమ్ ఇలా బయటొచ్చింది. చాలా కంఫర్ట్‌గా ఉంది. కానీ కిందకి పైకి తిరగడానికి చాలా అవస్థ అయింది. అలాగే తిరుమలలో స్టే చేయలేకపోయాము మొదటిసారి అని ఒక బాధ కూడా కలిగింది. నాది మొక్కుంది. అందుకే హాఫ్ ఆఫ్ ద హెయిర్ భగవంతుడికి ఇచ్చేసానండి. దాని తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి తిరుమలకి స్టార్ట్ అవుతున్నాం. విష్ణువాసంకొచ్చేసి అక్కడ బయటుంటే బస్సులుంటాయి. మేమనుకున్నాం నార్మల్ బస్ టికెట్ తీసుకున్నారు మా వారు ఫస్ట్. ఆ టికెట్స్ ఉన్నాయని చెప్పి అవి తీసుకున్న తర్వాత ఏసీ బస్సులు చూసాం. మా కళ్ళ ముందు 4 బస్సులు వెళ్ళిపోయినాయి. అంటే మాకు ఐడియా లేదు. ఈ బస్ టికెట్ తీసుకొని ఏసీ బస్సుకి కూడా ఎక్కేయచ్చు అనే విషయం. ఆయన అక్కడ టికెట్ కౌంటర్‌లో ఉన్న ఆయన్ని అడిగితే, మీరు ఏసీ బస్ ఎక్కేసి మధ్యలో ఒకసారి ఆపుతారండి చెకింగ్ దగ్గర. దాని బయట మీకు ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికెళ్తే మిగిలిన అమౌంట్ పే చేస్తే మీరు ఇందులో కొండ మీదకెళ్ళిపోవచ్చు అని. అలాగే స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న గోపురం అది అలిపిరి మెట్లకి దారి స్టార్టింగ్ పాయింట్. బస్ మొత్తం చెక్ చేస్తారండి. మొత్తం మనల్ని చెక్ చేస్తారు. పూచిక పుల్ల కూడా. ఏం వెళ్తుందని మొత్తం అన్ని చెక్ చేస్తేనే పైకి పంపిస్తారు. అందుకు బస్ కోసం బస్‌లోంచి దిగాము. మనం బస్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. లేదంటే కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యొచ్చి మా సీట్‌లో కూర్చుంటే, లేదు లేదు మాది ఇది చెప్పి వాళ్ళు ఎవరికి వాళ్ళం బస్సు గుర్తుపెట్టుకోవాలండి. నేను 13B అని ఉంది. అది గుర్తుపెట్టుకున్నా. అదే చెప్తున్నాను మా ఇంట్లో వాళ్ళతో. యాక్చువల్లీ అది నెంబర్ కాదంట. కాకపోతే దాని మీద ఉన్నదాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడి నుంచి నెమ్మదిగా మనం తిరుమల కొండపైకి వెళ్ళిపోదాం.
ఇలా మీరు ప్రకృతి అందాలు చూస్తూ ఉండండి. నేను మాట్లాడుతూ ఉంటాను. సర్వదర్శనానికైతే 24 గంటలు టైం పట్టిందండి. మేము వెళ్ళిన రోజున, ముందు రోజున కూడాని వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అలాగే స్పెషల్ దర్శనాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత శ్రీవాణి దర్శనాలు మాత్రమే ఉన్నాయి. బ్రేక్ దర్శనాలు ఆపేశారు. ఎంత హోప్‌తో స్వామివారి దర్శనానికి వచ్చిన తర్వాత, పలానా దర్శనాలు జరగట్లేదు, ఆపేశారంటే ఎంత పెయిన్‌గా ఉంటుందండి. దర్శనానికెళ్ళే ముందు భోజనానికొచ్చామండి. యాక్చువల్లీ వెంగమామ సత్రానికెళ్ళాలనుకున్నాము. మేమున్న చోటు నుంచి పైకొచ్చిన సీఆర్ఓ ఆఫీస్ నుంచి వెంగమామ సత్రానికి చాలా దూరం ఉంది. అందుకని అక్కడే ఒక కాటేజ్‌లో పెడుతుంటే తినేసాము. అక్కడ సాంబార్ రైస్, పెరుగన్నం పెట్టారు. తినేసేసి ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయాం. ఇందులో బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి అంటే మా వారి ఒళ్ళో ఆయన తమ్ముడు కూర్చున్నాడు. మా తమ్ముడు, నేను పక్కపక్కన కూర్చున్నాం. ఇది మాకేంటంటే చాలా బ్యూటిఫుల్ మెమరీగా అనిపించింది. ఇక నుంచి మేము దర్శనం లైన్‌లోకొచ్చేస్తున్నామండి. దర్శనం లైన్‌లో మోగుతూ ఉన్నాము. మాకు దర్శనం 3కి దర్శనం అయితే ఒక గంట ముందే వెళ్ళిపోవాలండి. 2:00కల్లా అక్కడున్నాము. ఇక్కడి నుంచి ఏ దర్శనమో చూసి పంపిస్తారు. మాకు మొత్తం దర్శనానికి 5 గంటలు పట్టింది. కాటేజ్‌లో 4 గంటలు ఉన్నాము. స్వామివారి దర్శనం లైన్‌లో నుంచునున్నప్పుడు ఒక అరగంట సేపు, దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం దగ్గర ఉన్నప్పుడు ఒక అరగంట సేపు అసలు ఆపుతూనే ఉన్నారండి. అసలు మాకు టెన్షన్, ఫస్ట్ స్వామివారి దర్శనం అవుతుందా అవదా? దర్శనం అయ్యి మనసుకి ఎంతో హాయిగా అనిపించినంత సేపు పట్టలేదు. 10:00కి ట్రైన్ ఉంది. అసలు ట్రైన్‌ని క్యాచ్ చేస్తామా చేయమా అని. ఇన్ని ట్విస్ట్‌ల మధ్యలో స్వామివారు మాకు గురువారం పూట నేత్ర దర్శనాన్ని కలిగించారు. అదేనండి నిజరూప దర్శనాన్ని. స్వామివారిని అలా చూసి మేమంతా మైమరిచిపోయాము. ఇన్ టైమ్‌లో కిందకొచ్చాము. అలాగే ఇన్ టైమ్‌లో ట్రైన్‌కి విజయవాడ వెళ్ళాము. నెక్స్ట్ నేను మీతో విజయవాడ వ్లాగ్‌ని షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.